బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాపట్ల యువతి అత్యాచారం హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు పోలీసులు. ఈపురపాలెం ఓడరేవు వద్ద ముగ్గురు నిందితులు అరెస్ట్ చేశారు. కేసును స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షించారు. దీంతో డీజీపీతో మాట్లాడి కేసు పురోగతి విషయం కూడా ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకున్నారు. సీఎం పర్యవేక్షిస్తుండడంతో వేగంగా కదిలింది అధికారులు. ఇక నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి 10 మంది పోలీస్ బృందాలు. సుమారుగా నిందితులు అందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇప్పటికే 48 గంటల్లో ఈ కేసును ఛేదించారు. ఇక హోంమంత్రి వంగల ప్రణీత కూడా ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి మరీ బాధిత కుటుంబానికి పరామర్శిస్తూ పోలీసుల్ని ఆరా తీశారు. సంబంధిత విషయం మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా వారిని కోరడం జరిగింది. ఇక నిందితులు అరెస్ట్ అయ్యారు. నిందితుల్లో దేవరకొండ విజయ్, శ్రీకాంత్, కారంకి మహేష్ ముగ్గురు నిందితులు ఉన్నారు. ఈపురపాలెం గ్రామస్తులే. దీనికి సంబంధించి ముగ్గురు కూడా ఆ లోకల్ క్యాండిడేట్సే ఈపురపాలెం గ్రామానికి సంబంధించిన వారనేది పోలీసులు గుర్తించారు. ఇక బహిర్భూమికి వెళ్ళిన సుచరిత అనే యువతిని పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు నిందితులు. ఓవరాల్గా ఈ నెల సుచరిత అనే ఒక మహిళ, ఆవిడ ఉదయాన్నే 5:45 బహిర్భూమికి వెళ్ళింది. అటుగా గంజాయి మత్తులో ఉన్నటువంటి ఈ యువకులు ఇద్దరు కూడా, దేవరకొండ విజయ్, కారంకి మహేష్ ఇద్దరు కూడా గంజాయి మత్తులో ఆ మహిళని అత్యాచారం చేసి హత్య చేసి చంపేశారు. ఆ తర్వాత వారిద్దరికి కూడా దేవరకొండకు సంబంధించినటువంటి మహేష్ వారిద్దరికి కూడా నివాసం అందించారు. సో శ్రీకాంత్, మహేష్ ఇద్దరికి కూడా నివాసం అందించినారు. A3గా ఉన్నారు. సొరలుగా ముగ్గురిని కూడా పోలీసు అధికారులు వారిని పట్టుకున్నారు. విజయ్, మహేష్, శ్రీకాంతులు ముగ్గురు కూడా ఈపురపాలెం గ్రామానికి సంబంధించిన వారుగానే పోలీసులు గుర్తించారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పర్యవేక్షించారు కాబట్టి అధికారులు వేగంగా దీనికి సంబంధించి పురోగతి సాధించారని చెప్పాలి. సొంత గ్రామానికి సంబంధించిన ఈ ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకసారి అరెస్ట్ తర్వాత స్థానిక ఎస్పీ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అందరికీ నమస్కారం. సో నిన్న చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:45కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక 21 years old అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 5:30-5:45 టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మాయిను రేప్ చేయడం, తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్గా క్రైమ్ నెంబర్ 169/24 ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 302, 376 IPC కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నేను కూడా, ఐజీ గారు కూడా, అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది. సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు, అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ క్లూస్ టీమ్ పంపడం జరిగింది. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది. సో అవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఈ కేసును సవాల్గా తీసుకొని, అంటే ఈ కేసులో అప్పటికి క్లూస్ లేవు, అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూజ్ లేవు. ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని, అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే 10 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విఠలేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ చిరాల అండ్ డిఎస్పీ బాపట్ల, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద 10 టీంలు ఏర్పాటు చేసి అన్ని కోణాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో జరిగినటువంటి సుచరిత అత్యాచార హత్య కేసును పోలీసులు ఛేదించారు. 48 గంటల్లోనే నిందితుల్ని ప్రవేశపెట్టారు పోలీసులు. సో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ఈ యొక్క విషయాన్ని పర్యవేక్షణ తీస్తూ నిత్యం డీజీపీతో ఫోన్లో సంప్రదిస్తూ ప్రతి అంశాన్ని కూడా తనకి సమాచారం అందించాల్సిందిగా కోరారు. సో సీఎం ఇన్వాల్వ్మెంట్తోని పోలీసు అధికారులు చకచక పనులు కాజేశారు. మొత్తం మీద 48 గంటల్లోనే నిందితులు పట్టుకున్నారు పోలీసులు. ఎస్ మాట్లాడేది ఈ అంశానికి సంబంధించిన ప్రతినిధి కృష్ణమోహన్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో 48 గంటల్లోనే పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసు సంబంధించి ఛేదించడం కావచ్చు,
ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత ఈ కేసును దగ్గర నుంచి పర్యవేక్షించారు. ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు చాలా పురోగతి సాధించిన విషయాన్ని కూడా వాళ్ళు చేరవేశారు. పోలీసుల నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వెంటనే చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. సో ఎట్లా చూడాలి, అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద అయితే ఈ కేసుని చాలా సీరియస్ గా గవర్నమెంట్ అయితే తీసుకుంది. ముఖ్యంగా ఈ విషయం బాపట్ల ఈపూరులో జరిగిన యువతి మీద రేప్ అటెంప్ట్ జరిగిన వెంటనే సో ఇమీడియట్ గా ఈ ఆహారం మీద చంద్రబాబు నేరుగా డీజీపీతో మాట్లాడడం, వెంటనే హోంమంత్రి అనితాను చీరాలకు పంపించడం, ఆ బాధితులకి 10 లక్షలు చెక్కు ఇప్పించడం, ఫర్దర్ గా ఉన్న యాక్టివిటీస్ ని అంటే 48 గంటల్లోనే ఈ కేసుని చేజ్ చేయగలిగారు. దీంట్లో దేవరకొండ విజయ్ ఎవరైతే చీరాల మండలం ఈపూరు పాలెం సంబంధించిన వ్యక్తి ఉన్నాడో, అలాగే కారంకి మహేష్ ఇతను కూడా ఈపూరు పాలెం సంబంధించిన వ్యక్తి, తర్వాత దేవరకొండ శ్రీకాంత్ ఇతను కూడా చీరాల మండలం ఈపూరు పాలెం, ఈ ముగ్గురు కూడా ఈ ముగ్గురిని వెంటనే అదుపులో తీసుకోవడం, ఇవన్నీ కూడా యాక్షన్ లో అంటే 48 గంటల్లోనే ముగ్గురిని అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే డీజీపీతో చంద్రబాబు వ్యవహారం మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రెండవది ఆయన ఇప్పటికప్పుడు ఈ వ్యవహారాన్ని తెలుసుకోవడం, తర్వాత మహిళల మీద కానీ అఘాయిత్యాలు దాడుల విషయంలో వేగంగా స్పందించాలనేది పోలీసులకి చెప్తున్న పరిస్థితి. డీజీపీ క్లియర్ గా డైరెక్షన్స్ ఇస్తున్నారు, నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం ఉంటే గానీ ఇక్కడ పరిస్థితులు చక్కబట్టవు. గంజాయి మాదక ద్రవ్యాల వ్యవహారంలో కూడా ఫోకస్ పెట్టాలని చెప్పేది ముఖ్యమంత్రి డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ శాఖలో మాత్రం ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి, ప్రక్షాళన చేసే నిర్ణయాల్ని తీసుకోబోతున్నానని కూడా ముఖ్యమంత్రి డీజీపీతో చెప్పిన పరిస్థితి. సో ఈ ఘటన మాత్రం చీరాల ఘటన మాత్రం కొంత సెన్సేషనల్ అయింది. ముఖ్యమంత్రి వెంటనే దీని మీద స్పందించారు, ముఖ్యమంత్రి డీజీపీకి ఆదేశాలు, హోమ్ మినిస్టర్ స్పందించారు. సో ఇమీడియట్ గా దీంట్లో 48 అవర్స్ లోనే ముగ్గురిని కూడా అదుపులో తీసుకోవడం, ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి వ్యవస్థ మొత్తం కూడా దీని మీద ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం వల్ల ఒకటి అయితే నిన్న ఢిల్లీతో కూడా ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు, గంజాయి మత్తు పదార్థాలు తర్వాత మహిళల మీద నేరాలు వీటి మీద మాత్రం ఫోకస్ చేస్తాను, మీరు అవసరమైనప్పుడు అధికారులను ప్రక్షాళన చేయడం, స్వయంగా కూర్చొని ఈ ఆహారంలో కొన్ని రోజులు దృష్టి పెట్టే పరిస్థితి ఉంటుందని కొంత పోలీస్ శాఖ అధికారులైతే కదమని జరిగిన సంఘటన ఆహారంలో వెంటనే వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడం కూడా ఇంపాక్ట్ అనేది చెప్తున్నారు. మహిళ కొంత ఉదయాన్నే 5:45 బహిర్భూమికి వెళ్ళింది. సో అక్కడి నుంచి అప్పటికే అక్కడ గంజాయి మత్తులో తూగుతున్నటువంటి దేవరకొండ విజయ్, కారంకి మహేష్ ఇద్దరు కూడా గంజాయి మత్తులో ఉన్నారు. ఆ మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత వారికి శ్రీకాంత్ దేవరకొండ వారికి ఆశ్రయాన్ని ఇచ్చాడు. సో దీంతో మొత్తం మీద ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని పర్యవేక్షించడం కూడా చూసాం. నేరుగా హోంమంత్రి అనిత కూడా అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబంతో మాట్లాడారు, వారిని పరామర్శించారు. పోలీసులతో వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళని కోరడం జరిగింది. సో ఏదేమైనా కూడా 48 గంటల్లో పోలీసులు ఈ విషయాన్ని ఛేదించడం అనేది ఆ గ్రామాల్లో కావచ్చు, లేకపోతే పోలీసు వ్యవస్థ మీద కూడా కొంత నమ్మకం కలిగే అవకాశం కనబడుతోంది. ఇన్ఫాక్ట్ ప్రభుత్వం మీద కూడా, ప్రభుత్వంలో అంటే పోలీస్ అధికారులు వెంటనే పట్టుకోవడం అనేది కొంత ముందు రోజుల్లో ఇటువంటి చర్యలకు పాల్పడే వరకు కూడా కొంత భయపడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఈ ముగ్గురు నిందితులు కూడా దేవరకొండ విజయ్, తర్వాత శ్రీకాంత్, కారంకి మహేష్ ముగ్గురు కూడా ఈపురపాలెం గ్రామానికి సంబంధించిన వారే అంటూ కూడా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా 48 గంటల్లో పోలీసులు చేరించడం అనేది ఒక బిగ్గెస్ట్ న్యూస్గా చూస్తున్నాం.